ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే రండి కూర్చోండి. కూర్చోమ్మా. మీరు మళ్ళీ మా మధ్య ఇలా తిరుగుతారని అస్సలు అనుకోలేదు వదినా. వచ్చినందుకు చాలా బాధపడుతున్నట్టున్నావు నిష్కా. మాట కటుగా ఉంటుంది గాని మనసు చాలా మంచిదమ్మి. ఇందక్కడి నుంచి నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తా ఉండదు. ఎందుకు పిన్ని, గొడవ పడ్డానికి ఇంట్లో ఎవరు లేరా? జోక్, కేదార్ జస్ట్ జోక్ చేశాడంతే. అయినా జేడీ కేసు టేకప్ చేసిందంటే ఖచ్చితంగా నిన్ను ఇరికిస్తుందేమో అనుకున్నాం, కానీ ఎంత కష్టపడి కేసు సాల్వ్ చేస్తుందనుకోలేదు. అవును బాబాయ్, మన ఇంట్లో వాళ్ళ మీద పగబట్టినట్టుండే జేడీ అక్కని మాత్రం ఎందుకు సేవ్ చేసింది? జేడీని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు బాబాయ్. ఒకసారి నాకు విరోధిగా కనిపిస్తుంది, ఒకసారి నా వైపు ఉన్నట్టు అనిపిస్తుంది. నిజం కోసం నిలబడి మీరు తప్పు చేసుండదని మేం నమ్ముతున్నాం కౌశిక్ గారు. అందుకే ఇన్వెస్టిగేషన్ మీకు వ్యతిరేకంగా కాకుండా మీతోనే మొదలు పెడుతున్నాం. జేడీ ఆలోచన విధానం, తన టాలెంట్ ఈ కేసు సాల్వ్ చేయడంలో చూశాను బాబాయ్. కేసుని ఎవ్వరూ చూడని యాంగిల్లో చూసి సాల్వ్ చేసింది. మీరు మాట్లాడడం చూస్తుంటే మీరు జేడీ కలిసిపోయినట్టున్నారు కదా వదినా? జేడీ మనకు సాయం చేసిందని మంచిదనుకోవాలో, యువరాజ్ విషయంలో ప్రవర్తించిన పద్ధతి చూసి చెడుగా అనుకోవాలో తెలియట్లేదు. జేడీ మంచిదో చెడ్డదో పక్కన పెడితే అందరూ చెప్పినట్టు జేడీ ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ బాబాయ్. వ్యక్తిగతంగా జేడీతో నాకు ఏ సమస్యలు లేవు బాబాయ్, కానీ యువరాజ్ విషయంలో చేసిన తప్పులకి మన వాళ్లతో ప్రవర్తించిన తీరుకే నాకు కోపంగా ఉంది. నాకైతే జేడీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డ్యూటీ చేస్తున్నట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.